హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ఈరోజు మనం వచ్చేసి ఈ విజయవాడలోని గవర్నర్పేట బస్ డిపో దగ్గర అయితే ఉన్నామండి. ఇదంతా మీరు చూస్తుంది వచ్చేసి ఏలూరు రోడ్ అనమాట. ఇది వచ్చేసి కరెక్ట్గా మన బస్ స్టాండ్ అలానే రైల్వే స్టేషన్ మధ్యలో అయితే ఉంటది అనమాట. దీని పక్కన రోడ్డు వచ్చేసేమో బందర్ రోడ్ అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ఏలూరు రోడ్డు. ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గవర్నర్పేటలోని బస్సు డిపో అండి. అయితే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మొదటిసారిగా ఇప్పుడు లూలు మాల్ అయితే వస్తుందండి. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ బస్ డిపోన్ అంతా తొలగించేసి ఇక్కడ లూలు మాల్ అయితే రాబోతుంది. 1200 కోట్ల రూపాయలతో అయితే ఈ భారీ ప్రాజెక్ట్ అయితే తీసుకొస్తున్నారు. మీరంతా చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఇలా అయితే ఉందన్నమాట. మీకైతే చూపిద్దామని చెప్పి వీడియో అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. ఈ విజయవాడకి లూలు మాల్ అనేది రావటం అనేది చాలా మంచిదేనండి. ఎందుకంటే ఈ మాల్ వల్ల ఏంటంటే చాలా మందికి ఉద్యోగాలు కూడా అయితే వస్తుంటాయి. మీరైతే చూస్తున్నారు కదా, ఇంకా ఈ పనులు స్టార్ట్ అయిన తర్వాత కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను. ఇది రీసెంట్ గానే ఈ కూటమి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఈ లూలు మాల్ కి సంబంధించి పర్మిషన్ అయితే ఇచ్చింది. కానీ చాలా మంది ఇక్కడ ఈ బస్ డిపో తీయడం వలన చాలా ధర్నాలు కూడా అయితే చేశారండి. మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే కానీ ఇది ఇక్కడ పెడితే ఏంటంటే ఇక్కడ పార్కింగ్ ఇబ్బంది అయిద్ది అని చెప్పని, అలానే ఎప్పటి నుంచి ఉన్న ఈ డిపోని తీయొద్దు అన్నట్లుగా అయితే ధర్నాలు కూడా అయితే చేశారు. కానీ ఏంటంటే పర్మిషన్ అయితే ఇచ్చారనమాట గవర్నమెంట్. ఇంకా ఏంటంటే ఇంకా డెవలప్మెంట్ అయితే అవ్వాలి. ఎందుకంటే మన రాజధాని అమరావతి ఆల్రెడీ పనులు అయితే జరుగుతున్నాయి. ఇలాంటి ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇంకా డెవలప్మెంట్ అయితే అవుతుంది. దాని మూలాన ఏంటంటే ఇలాంటి పర్మిషన్స్ అయితే ఇస్తున్నారన్నమాట. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఈ డిపో బయట నుంచి దీనికి కొంచెం ముందుగానే కంట్రోల్ రూమ్ అయితే ఉంటదండి. దానికి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనం అటు వన్ టౌన్ వైపుగా కనకదుర్గమ్మ ఫ్లైఓవర్కి వెళ్ళే రూట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం అయితే ఇక్కడైతే చూద్దాం ఒకసారి. ఈ డిపో లోన్కి అయితే వెళ్ళి మనం లోన్ వరకు అయితే లోన్కి పర్మిషన్ అయితే ఇవ్వలేదు, ఇంకా బయట వరకు అయితే మనం కవర్ అయితే చేసాము. ఇది మీరు చూస్తున్నారు కదా, బస్సులు అయితే ఇక్కడైతే ఉన్నాయి. అలానే ఇక్కడ ఈ స్టాఫ్ రూమ్స్ అయితే మనకి ఎదురుగా కనిపిస్తున్నాయి అండి. మెయిన్ ఆఫీస్ వచ్చేసి లోన్కి అయితే ఉంది, కానీ అది ప్రజెంట్ ఏంటంటే షూట్ చేయనివ్వలేదు. అందుకని చెప్పి మనం బయట నుంచి అయితే కవర్ చేసాం. ఇదంతా మొత్తం 5 ఎకరాలండి. కాకపోతే లూలు మాల్కి వచ్చేసి 4.1.2 ఎకరాల్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తారంట. ఇక మీరైతే చూస్తున్నారు కదా, ఇదంతా ఇక్కడ డ్రైవర్స్ కి సంబంధించి రూమ్స్ అనమాట, స్టాఫ్ కి. అది బస్సులు అయితే ఇక్కడైతే పెడతారనమాట. అది చూసారు కదా లోన్కి, ఈ డిపో లోన్కి. కానీ మనకి పర్మిషన్ అయితే వెళ్ళనివ్వలేదు. ఇక్కడైతే ఇలా ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నది అన్నది కూడా మీకు చూపిద్దామని చెప్పి ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగింది. అలానే ఇప్పుడు స్టార్టింగ్ అటువైపు క్రాఫ్ట్ బజార్ అని చెప్పి పనికిరాని వస్తువులు ఇనుముతో క్రాఫ్ట్ బజార్ లాగా అయితే చూడటానికి అట్రాక్షన్ గా అయితే చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇది కూడా శాంక్షన్ అయిన తర్వాత ఇంకా ఆటలను కూడా తొలగించడానికి కోసం అని చెప్పి ఆ చెట్లంతా పడగొట్టేసి క్లియర్ అయితే చేస్తున్నారు. మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా, ఇక్కడ వచ్చేసి కరెక్ట్ గా బందర్ రోడ్ వెళ్ళే సిగ్నల్ అనమాట. దానికి కొంచెం ఎదురుగా ఉన్నది వచ్చేసేమో కంట్రోల్ రూమ్ అయితే ఉంటుంది. మీరంతా చూడొచ్చు, ఇటు సైడ్ అంతా డ్రైనేజీ పనులకు సంబంధించి పనులు అయితే చేస్తున్నారండి. మీరు చూసారు కదా, ఎన్ని పనులు అయితే చేస్తున్నారు. ఇంకా ఏంటంటే ఈ మాల్ రావటం మూలాన కూడా ఏంటంటే ఇంకొంచెం అభివృద్ధిగా అయితే అవుతుంది మన విజయవాడకు కూడా. అలానే వైజాగ్ లో అయితే కూడా పెడుతున్నా అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు విజయవాడ అలానే వైజాగ్ లో కూడా ఈ లూలు మాల్ కి సంబంధించి పర్మిషన్లు అయితే ఇచ్చారు. ఇగో మీరైతే చూస్తున్నారు కదా, స్ట్రైట్ అయితే వెళ్తేనేమో కరెక్ట్ గా ఏలూరు రోడ్ అయితే వెళ్తా ఉంది. ఇది వెళ్తే డైరెక్ట్ గా మనం ప్రకాశం బ్యారేజీ వైపు అయితే వెళ్తాం అన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడంతా ఇటువైపు అంతా రోడ్లు అయితే చాలా క్లీన్ గా అయితే ఉంచుతారండి. ఇదంతా చూసారు కదా, గోడ మీద కూడా అంతా చూడటానికి చాలా అట్రాక్షన్ గా ఉండేలాగా డ్రాయింగ్ అయితే వేశారు. అలానే మీకు ఇందాక చెప్పాను కదా, ఈ క్రాఫ్ట్ బజార్ కు సంబంధించిందని చెప్పి. ఇప్పుడు ఇది శాంక్షన్ అవటం మూలన ఏంటంటే ఈ కూడా అయితే మొత్తం క్లియర్ అయితే చేస్తున్నారు. కొంచెం ముందుకు వెళ్ళేది చూపిస్తాను, అంత ముందు ఎలా ఉన్నాయి అన్నది కూడా. ఇప్పుడు ఇట్లు కూడా మరి తొలగించేసి చేస్తారనుకుంటా. మొత్తం క్లియర్ అయితే చేస్తున్నారు. నేను మళ్ళీ ఈ వీడియోకి సంబంధించి మళ్ళీ ఇంకోసారి అప్డేట్ అయితే పనులు స్టార్ట్ అయిన తర్వాత అయితే ఇస్తాను. ఇది చూడండి ఒకసారి, ఇదంతా పనికిరాని ఐరన్ తో మెటీరియల్తో అయితే చేశారనమాట ఇలా. కానీ చాలా బాగా అయితే చేశారు. అంతకుముందు కూడా నేను ఒకసారి వీడియో అయితే చేశాను దీనికి సంబంధించి. చూడండి, అసలు చాలా బాగా అయితే చేశారు.
ఇటు తెలిసి ఇది ఇటువైపు ఉన్న పార్కింగ్ అయితే ఇస్తారేమో అనుకుంటున్నాను, చూడాలి. ఓకే అండి, మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇదండి, చూసారు కదా ఈ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ అయితే చేయండి. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.